ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేల్లో ఎవని మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తుంది అనేది మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ విషయంలోనైనా భయంతో ఉన్నావేమో, ఏ భయమైనా నిన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందేమో, మరి ఏ శత్రువైనా నిన్ను కలవర పెడుతూ ఉన్నాడేమో, ఏ శత్రువుని బట్టైనా నీవు భయపడుతూ నిద్ర కూడా పట్టలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఏ శత్రువుని బట్టి నీవు బహుగా భయపడుతున్నా సరే ప్రభు నీతో చెప్తున్నారు కదా, మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేల్లో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అన్నారు ప్రభు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ మీద ఒక కుక్క సైతం తన నాలుకైనా ఆడించడానికి ప్రభు ఒప్పుకోరు. మరి కుక్క లాంటి ఏ మనుషులైనా సరే ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతూ నీ మీద మొరుగుతూ ఉన్నారేమో. నాలుకైనా ఆడించకూడదు ఒక కుక్క సైతం అని ప్రభు నీకు చెప్తుంటే, మరి కుక్క లాంటి కొంతమంది మనుషులు కుక్కలాగా మొరుగుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఒకవేళ ఉండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, వాళ్ళకి నీ మీద అధికారం లేదు, వాళ్ళ నాలుకైనా నీ మీద ఆడించనివ్వని అంటున్నాడు. కాబట్టి నాలుకే ఆడించనివ్వడంటే ఖచ్చితంగా వాళ్ళ నీ మీదకి రారు, మొరిగిన నీకు కరవరు. వాళ్ళు వాళ్ళ పంటికి వాళ్ళ పన్ను అలాగా ఉంచాల్సిందే, నీ మీదకి రాకుండా ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ఏ కుక్క కూడా కనీసం నాలుకైనా నీ మీద ఆడించకూడదు అని ప్రభు చెప్తున్నాడంటే ఇది నిజంగా చాలా చాలా సంతోషించదగిన విషయం. అంతేకాదు, ఈ వాక్య భాగాన్ని పట్టిన వీరోజు ఎంతగానో ధైర్యం తెచ్చుకోవాలి. లేఖనాల్లో గమనిస్తే ఆనాటి ఇశ్రాయేలీయుల గురించి వారి మీదకి కానీ వారి జంతువుల మీదకి కానీ ఐగుప్తు దేశస్థుల యొక్క ఒక కుక్క సైతం తన నాలుక సైతం ఆడించకూడదని ప్రభు మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి తెలియజేస్తున్నాడు, తన బిడ్డలకి ధైర్యపరుస్తున్నాడు ఆయన. అంతేకాదు, అలనాటి ఇశ్రాయేల్కి కాదు కానీ ఈరోజు మన నూతన ఇశ్రాయేలీయులు మనందరం కూడా, మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. వింటున్న మిత్రమా, నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ విషయాన్ని బట్టి ఎవరిని బట్టి మరి బాధపడుతున్నావో భయపడుతున్నావో, మరి ఏ కుక్క అయితే నీ మీద మొరుగుతూ ఉందో, మరి వాళ్ళు కుక్క లాంటి మనుషులు అనమాట. వాళ్ళు నిన్ను మొరుగుతూ ఇబ్బంది పెడుతూ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళ నోరు మోయిస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మిత్రమా, ప్రభు నీతో ఉంటే నీకు ఒక ధైర్యం, నీకు ఒక భరోసా, నీకు ఒక నమ్మకం, నీకు ఒక విశ్వాసం, నీకు ఒక ఆసరా, నీకు ఒక సహాయం అన్నీ ఆయనే. కాబట్టి ప్రభు నీతో ఉన్నాడే కాబట్టి బహుధైర్యం కలిగి నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఒక భరోసా, నమ్మకం, విశ్వాసం అన్నీ ఆయనే. కాబట్టి ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో అన్నిట్లో ఆయన విజయం ఇస్తాడు. ఒక కుక్కైనా తన నాలుక నీ మీద ఆడించదు అని చెప్పాడంటే ఎంత ధైర్యమో కదా. అంటే నోరు లేని జంతువు సైతం ప్రభు చెప్తే నీ గురించి నోరు లేని జంతువునైనా నోరు మూయించగలడు ఆయన, అటువంటి సమర్థుడు. కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులు, కుక్కలాంటి మనుషులు, మురిగే మనుషులు ఎవరున్నా సరే నిన్ను ఇబ్బంది పెడుతుంటే ప్రభు వాళ్ళ నోరు మూయించగలడు అని ఒక నమ్మకం, భరోసా కలిగి ముందుకు సాగు. ఆయన వైపు చూసినప్పుడే నీకు ఆ నమ్మకం, భరోసా దొరుకుతుంది. ప్రభు నీతో ఉంటే ఏ కుక్క నీ మీద మొరగదు, మరి ఏ మనుషుడు కుక్క వలె నీ మీదకి రాడు, నీ జోలికి రాడు. ఆమేన్.